నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగముణరాజత పుణ్యమూర్తే యోగి శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 22/6/2025 నుంచి 28/6/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ వారం మనం ఈ గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మన యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ఖగోళంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మిథున రాశిలోనే రవి, బుధుడు, గురుడు అనే గ్రహాలు, శుక్రుడు మేష రాశిలో ఉన్నాడు, శనేమో మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, కన్యా రాశిలో కేతువు ఈ గ్రహాల యొక్క పరిస్థితి కనపడుతుంది. చంద్రుడు మేష, వృషభ, మిథున రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. సింహరాశి, ఈ సింహరాశి వారి విషయానికి వచ్చినట్లయితే మనకి రవి లాభస్థానంలో ఉన్నాడు, చంద్రుడు మంచి స్థానంలో ఉన్నాడు, గురుడు లాభస్థానం, బుధుడు లాభస్థానంలో ఉండడం ద్వారా ఈ సింహరాశి వారికి ఈ వారం అత్యద్భుతంగా ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చేటువంటి యోగం, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. బుధగ్రహం అనుకూలంగా ఉండడం ద్వారా, గురుగ్రహం ద్వారా పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అన్నింటి విజయాన్ని తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా సూర్య భగవానుడు కూడా, అంటే రాష్ట్రాధిపతి కూడా లాభస్థానంలో ఉండడం ద్వారా కాస్త మెరుగైన ఫలితాలు ఉంటాయి. యాక్చువల్గా 10వ స్థానంలో ఫలితం ఎక్కువ ఉంటుంది, 11వ స్థానంలో సూర్య భగవానుడికి తక్కువ ఉంటుంది. ఉన్నప్పటికీ పర్వాలేదు. ఈ విధంగా గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా అన్నింటి విజయం సాధించే పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే అష్టమ శని ప్రభావం, జన్మంలో కుజుడు యొక్క ప్రభావం ఉండడం ద్వారా కొంచెం నిదానంగా ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఈ రాశి వారికి ఉద్యోగ విషయాల్లో మంచి అభివృద్ధి ఉన్నది. పదోన్నతితో కూడిన స్థాన చలన అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఫైనాన్స్ సంబంధమైన వృత్తులు, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, చిన్న చిన్న వృత్తులు చేసేవారికి, సంచార వృత్తులకి చాలా అనుకూలమైనటువంటి వ్యవహారం కనబడుతోంది. అయితే రాడ్ బైండింగ్, ఐరన్, లోహ, యంత్ర, వాహన వారికి యావరేజ్గా ఉన్నది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు చాలా ముమ్మరంగా ఉంటాయి. మీకు రావాల్సిన బాకీలు వస్తాయి, మీరు ఇవ్వాల్సిన తప్పనిసరిగా జమ కడతారు. కొంత రుణ బాధలు అనేవి తప్పనిసరిగా తీరుతాయి. అయితే అసంతృప్తి, చికాకు, శ్రమ, ప్రతి విషయంలో కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఈ రాశి వారికి ఉన్నాయి. ఈ రాశి వారికి కొంత చాలా అనుకూలమైన వాతావరణంతో అనుకూలంగాను, శని ప్రభావం, కుజగ్రహాల యొక్క వ్యతిరేకత ఉండడంతో నిదానం అనేది అవసరం అవుతోంది. సంఖ్యల్లో 1, రంగుల్లో మరి తెలుపు ధరించండి. అయితే ఆరాధనలో కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని, శని కాబట్టి శనీశ్వరుని, హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణ చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. మీకు సందేహం ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా సమాధానం చేసే ప్రయత్నం చేద్దాం.